హాయ్ ఫ్రెండ్స్, లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ పార్ట్ 4 అండి. లాస్ట్ వీడియోలో బాటమ్ పార్ట్ ఎలా జాయిన్ చేయాలో చూసాం కదా. ఈ వీడియోలో ఈ బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే లైనింగ్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలండి. మొత్తం 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకొని ఇప్పుడు హ్యాండ్ హైట్ అనేది మార్కింగ్ చేసుకుందాము. హ్యాండ్ హైట్ 7 ఇంచెస్ అండి. హ్యాండ్ హైట్ 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం బుట్ట కోసం ఫ్రిల్స్ పెడతాం కదా, దానికోసం ఎక్స్ట్రాగా 5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ నుంచి హ్యాండ్ హైట్ అనేది మళ్ళీ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ హైట్ 7 ఇంచెస్, కింది వైపున హ్యాండ్ లూజ్ కోసం 5 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు చంక దగ్గర కూడా 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని చంక డౌన్ కోసం 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. పై వైపు నుంచి ఇలా 3 ఇంచెస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు చంక లూస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చంక లూసు 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మనకి బుట్ట ఫ్లాట్గా రాకుండా కొంచెం ఉబ్బుగా రావడానికి ఇక్కడ పై వైపున ఎక్స్ట్రాగా 1.5 ఇంచ్ అనేది తీసుకుంటున్నాను. ఈ 1.5 ఇంచుని ఈ హ్యాండ్లోకి ఇలా క్రాస్గా కలుపుకొని హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలండి. ఇలా హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి మిడిల్లో ఒక టక్స్, అలాగే ఫ్రిల్స్ పెట్టుకోవడానికి మార్కింగ్ చేసుకున్న దగ్గర పై వైపున కింద వైపున టక్స్ అనేది పెట్టుకొని 2 హ్యాండ్స్ని కూడా సపరేట్ చేసుకోవాలండి. మనం లైనింగ్ ఎలా అయితే 4 ఫోల్డింగ్స్ వేసి కట్ చేసుకున్నామో సేమ్ అది అలాగా మెయిన్ పీస్ని కూడా 4 ఫోల్డింగ్స్ వేసుకొని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఎలా స్టిచ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.